జననం ఒక ప్రభంజనం. గంప నాగేశ్వరరావు మీ జీవితం ఒక గీతం. బాల్యం కష్టాల పాఠం, సేవలో దొరికింది స్వర్గం. ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా వెలిగిస్తున్నారు వేల తారలు. మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జననం ఒక ప్రభంజనం. గంప నాగేశ్వరరావు మీ జీవితం ఒక గీతం. బాల్యం కష్టాల పాఠం, సేవలో దొరికింది స్వర్గం. ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా వెలిగిస్తున్నారు వేల తారలు. మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన గురువుగారు అయినటువంటి గంప నాగేశ్వరరావు గారి గురించి కొన్ని విషయాలు మీ అందరితో వివరించాలనుకుంటున్నాను. గంప నాగేశ్వరరావు గారి జననము 21 మార్చ్ 1963. వీరి నాన్నగారు విశ్వనాథం, తల్లిగారు నాగమణి గారు. వీరి స్వస్థలం కేశవరం గ్రామము, షామీర్పేట్ మండలము, ప్రజెంట్ మేడ్చల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రము. గంప నాగేశ్వరరావు గారి ఫ్యామిలీది రైతు కుటుంబము. నాన్నగారు రైతుగా పనిచేసేవారు. నాగేశ్వరరావు గారు 1 నుంచి 7 తరగతి వరకు తన స్వస్థలమైన కేశవరం గ్రామంలోనే చదువుకున్నారు. తర్వాత 8th నుంచి 10th మాత్రం అలియాబాద్, వీళ్ళ గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలియాబాద్లో 8th to 10th వరకు చదవడం జరిగింది. తర్వాత వారి ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో తన ఊరిని వదిలిపెట్టి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో సుల్తాన్ బజార్ బడి చౌడి అనే ప్లేస్లో శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదవడం జరిగింది. తర్వాత తన డిగ్రీ వచ్చేసి సికింద్రాబాద్ పద్మనాభ నగర్ కాలనీలో కల ఎస్పీ కాలేజ్ నందు డిగ్రీ బీకామ్ చేయడం జరిగింది. తనకు మొదటి నుండి ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఎదగాలని, తను అంటూ ఏదైనా సృష్టించాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. కానీ క్యాస్ట్ మూలంగా తనకు అందులో సీట్ దొరకకపోవడంతో తను ఇంజనీరింగ్ వదిలిపెట్టి బీకామ్ రూట్లో రావడం జరిగింది. తర్వాత అక్కడ కాలేజీలో డిగ్రీ చేస్తున్న టైంలోనే కొంతమంది విద్యార్థులతో పరిచయాలు, రాజకీయ వాళ్ళతో పరిచయాలు, రాజకీయంగా పరిచయం అనేది అక్కడే స్టార్ట్ అయింది. తర్వాత విద్యార్థి దశలోనే ఉన్నప్పుడు తను వైస్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా కొన్నిసార్లు పనిచేయడం కూడా జరిగింది. తర్వాత ప్రొఫెషన్గా ఎదగాలనే ఉద్దేశంతో చిల్లర డబ్బులు మార్పిచ్చే దగ్గర నుంచి తనది ప్రొఫెషనల్ డ్యూటీ స్టార్ట్ అయ్యి, అంటే తను పనిచేసే దగ్గర అప్పుడు చిల్లరక ఇబ్బంది ఉండి చిల్లర దొరకకపోవడంతో ఇక్కడ చిల్లర గుళ్ళ దగ్గర అడుక్కునేవారు. చిల్లర జమ అయ్యి దాన్ని ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ డబ్బును అక్కడ డబ్బును ఇక్కడ వీళ్ళని మారుస్తూ అప్పటి నుంచే తన మైండ్కు బిజినెస్ పదన అనేది పెట్టడం జరిగింది. తర్వాత సేల్స్మెన్గా అల్యూమినియం కంపెనీలో ఫ్యాన్లకు సంబంధించి సేల్స్మెన్గా, తర్వాత ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా ఎదగడము, తను కొద్దిగా తను అనుకున్న స్థాయిలో ఎదగడం అనేది ఎల్ఐసి నుంచి మొదలవడం జరిగింది. తర్వాత తనకు 1987 నవంబర్ 8న మల్లేశ్వర్ గారితో వివాహం జరిగింది. తనకు ఒక కుమారుడు ఆదిత్య భరత్, కుమార్తె ఆశ్రిత. తర్వాత తను 1991లో అనుకోకుండా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్తో పరిచయం జరిగింది. దానిలో మెంబర్గా చేరాడు. తర్వాత జేసీఐలో చేరడము, దాంట్లో పబ్లిక్ స్పీకింగ్ ఉచితంగా నేర్పిస్తున్నారని తెలుసుకొని దాంట్లో జాయిన్ అయ్యి 1995 మే 1, 2, 3 ట్రైనర్ వర్క్షాప్లో అటెండ్ అయ్యి కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ తను నంబర్ 1 స్పీకర్గా ఎదగడం జరిగింది. తర్వాత 1996లో చొక్కా వెంకటరమణ గారితో పరిచయము. తర్వాత ఇద్దరు కలిసి ఫ్రీగా వ్యక్తిత్వ వికాసం ట్రైనింగ్ అనేది మొదలుపెట్టడం. ఆ మొదటి బ్యాచ్లో 40 మంది వరకు అటెండ్ కావడము. అందులో నుంచి 32 మందికి సక్సెస్ఫుల్గా జాబులు దొరకడంతో తనకంటూ ఒక బ్రాండ్ అనేది, తన జీవితానికి ఒక మలుపు అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ ఎండింగ్ పార్టీలో రమణ సార్ గారి ప్రసంగంలో వెలువడిన ఇంపాక్టెడ్ అనే వర్డ్ ఆయన మైండ్లో స్థిరంగా నాటకపోవడంతో తను ఏర్పరిచిన ఒక సంస్థకు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ పేరు పెట్టడం జరిగింది. దాని ద్వారా కోట్ల మందికి
తను ఒక మోటివేషన్ స్పీకర్గా పరిచయమే కాకుండా ఎంతోమందిని మోటివేట్ చేస్తూ చాలామందికి జీవనోపాధితో పాటు తన లక్ష్యాన్ని గమ్యాలను ఏ విధంగా చేరుకోవాలి ఏంటి అనేది ఫ్రీగా చేయడం జరిగింది. తర్వాత దాంతోపాటు అతను ఇంపాక్ట్ సంస్థ స్టార్టించి ఎంతోమందికి వ్యక్తిత్వ వికాసం అనేది చేయడం, దానివల్ల చాలామంది తను ఫ్రీగా ఇస్తున్నారని తనకి శత్రువులు ఎదగడము, వారి ద్వారా కొద్దిగా బాధపడడం కూడా జరిగింది. అదేవిధంగా వాళ్ళ అమ్మ నాన్నలను ఫ్లైట్లో ఎక్కించాలనే కోరిక ఎప్పటి నుండో తనకు ఉండేది, కానీ అది నెరవేరకుండా పోవడంతో కూడా బాధపడ్డారు. తర్వాత వాళ్ళ అబ్బాయి పుట్టినప్పుడు కొద్దిగా సమస్యలతో ఉండడంతో తను ఎంతో బాధపడ్డాడు. తర్వాత తనకున్న నాలెడ్జ్తో వైద్య సహాయంతో మంచి చేసుకోవడం జరిగింది. ఇలా తన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. జీవితంలో ఒడిదుడుకులను చూసుకుంటూ కష్టపడి ఒక స్థాయికి వచ్చి జనాలకు 8+8+8 ఫార్ములా లాగా మీరు వర్క్ చేయాలని, 8 గంటలు స్లీపింగు, 8 గంటలు ప్రొఫెషను, మిగిలిన 8 గంటల్లో 7 గంటలు మీరు దేనికి వాడుకుని 1 గంట సొసైటీ కోసం పని చేయాలని చెప్పి అందరికీ మోటివేషన్ చేస్తూ ఉంటాడు. దాంతోపాటు మనం భూమి మీదకి వచ్చామనేది ముఖ్యం కాదు, మనకు ఎవరు ఏమి ఇచ్చారని ఆశించకుండా మనం వెళ్ళే లోపల మనకంటూ వీలైన దాన్ని సమాజానికి సేవ చేయాలనేది తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు నడుస్తున్నారు. ఇది అతనికి సంబంధించిన కొన్ని విషయాలు. మిగిలిన విషయాలు త్వరలోనే ప్రకటిస్తాను. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, వందే మాతరం. జననం ఒక ప్రభంజనం. గంప నాగేశ్వరరావు మీ జీవితం ఒక గీతం. బాల్యం కష్టాల పాఠం, సేవలో దొరికింది స్వర్గం. ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా వెలిగిస్తున్నారు వేల తారలు. మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జననం ఒక ప్రభంజనం. గంప నాగేశ్వరరావు మీ జీవితం ఒక గీతం. బాల్యం కష్టాల పాఠం, సేవలో దొరికింది స్వర్గం. ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా వెలిగిస్తున్నారు వేల తారలు. మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జననం ఒక ప్రభంజనం. గంప నాగేశ్వరరావు మీ జీవితం ఒక గీతం. బాల్యం కష్టాల పాఠం, సేవలో దొరికింది స్వర్గం. ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా వెలిగిస్తున్నారు వేల తారలు. మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జననం ఒక ప్రభంజనం. గంప నాగేశ్వరరావు మీ జీవితం ఒక గీతం. బాల్యం కష్టాల పాఠం, సేవలో దొరికింది స్వర్గం. ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా వెలిగిస్తున్నారు వేల తారలు. మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.